హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మనలో ఒక పనిని తీసుకున్నప్పుడు లేదా ఒక స్టార్టప్ పెట్టినప్పుడు దాన్ని స్టార్ట్ చేయకముందే డీప్గా ఆలోచించి ఆగిపోతూ ఉంటారు. ఎలా అంటే వర్క్ తీసుకున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది ముందుగానే ఆలోచిస్తారనమాట. ముందుగా ఆలోచించేసి దానిలో నెగిటివ్ని ఎక్కువ తీసుకొని డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారనమాట. ముందు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది సక్సెస్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనం. ఒక ఊర్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. సీతారాం అండ్ రాజారాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి దగ్గరికి వాళ్ళ ఒక పాత ఫ్రెండ్ అనేది రావడం జరుగుతుంది. అతను ఒక మంచి రిచ్ లుక్లో వస్తాడనమాట. అతను చూసినప్పుడు ఈ సీతారాం రాజారాం మాట్లాడుకుంటారు. మనం కూడా ఇతనిలాగా సక్సెస్ అవ్వాలని మైండ్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు మాట్లాడుకునే క్రమంలో ఒక గురూజీ దగ్గరికి వెళ్తారన్నమాట. గురూజీ మేము బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, మేము కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాము, మాకు ఏదైనా దారి చూపించండి అని చెప్పేసి గురూజీని అడుగుతారన్నమాట. గురూజీ ఏం చేస్తాడంటే మీరిద్దరు ఒక పని చేయండి, చెరొక బఫేలో తీసుకోండి మీరిద్దరు, చెరొక బఫేలో కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయండి, వచ్చిన పాలు నెయ్యి అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతోటి ఇంకొక బఫేలో కొనండి. అలాగ రెగ్యులర్ ప్రాసెస్లో ఒక్కొక్క బఫేలోని డెవలప్ చేసుకుంటూ ఒక మంచి డైరీ ఫామ్ అనేది ఏర్పడుతుంది మీకు. మీరు మంచి సక్సెస్ అవుతారు అని చెప్పేసి గురువుగారు చెప్తారన్నమాట. గురువుగారు చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు, 4 years. ఒక 4 years టైం పీరియడ్ పెట్టుకొని మనము గురూజీ చెప్పిన బిజినెస్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాము, నెక్స్ట్ 4 years తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం మనం అని చెప్పేసి వీళ్ళు టైం పీరియడ్ పెట్టుకొని వెళ్తారన్నమాట. వెళ్తారు. 4 years అయిపోతుంది. 4 సంవత్సరాల తర్వాత సేమ్ ప్లేస్లో కలవడానికి వస్తారన్నమాట. వస్తారు. ఆల్రెడీ సీతారాం వచ్చి కూర్చొని ఉంటాడు. రాజారాం కూడా వస్తాడు. రాజారాం ఒక రిచ్ లుక్లో ఒక మంచి కారులో వస్తాడనమాట. వచ్చేసి సీతారాం దగ్గరికి వస్తుంటే సీతారాం ఏంది, రాజారాం గుర్తుపట్టాడు. ఎందుకంటే ఇతను లుక్లో చాలా చేంజ్ అయిపోయాడు. ఓకే, అతని దగ్గరికి వచ్చేదాకా గుర్తుపట్టాడు. దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. రాజారాంని సీతారాం అడుగుతాడు. సీతారాం, రాజారాం బిజినెస్ ఎలా జరిగింది, ఎలా చేసావు అనగానే మనం ఆ రోజు అనుకున్నట్టు గురూజీ గారు చెప్పినట్టు నేను బిజినెస్ గురూజీ గారు చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ చేశాను. చేసుకుంటూ వెళ్ళాను. ఈరోజు ఒక మంచి సక్సెస్ వచ్చింది, నేను లైఫ్లో మంచి సక్సెస్ అయ్యాను, నీ సంగతి ఏంటి అని అడుగుతాడు. సీతారాం అంటాడు, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేసి ఇంటికి వెళ్ళాను, ఆ రోజు ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి నేను మా వైఫ్తో డిస్కస్ చేశాను. మా వైఫ్తో డిస్కస్ చేసేటప్పుడు మా వైఫ్ ఒక మాట అనింది. ఏమనిందంటే, సరే బాగానే ఉంది, కానీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బఫేలో చనిపోతే నీ పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగింది. అక్కడే నేను ఒక ఆలోచనలో పడిపోయి బిజినెస్ నిజమే కదా, స్టార్ట్ చేయగానే బఫేలో చచ్చిపోతే నా బిజినెస్ ఏమైపోతుంది, నేను లాస్ అయిపోతాను అనే ఆలోచనతో నేను అక్కడే డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది. నేను ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాను అని చెప్తాడనమాట. చెప్పగానే మనకి ఇక్కడ రాజారాం ఏమంటాడు, ఇంప్లిమెంటేషన్ చేస్తే కదా తెలిసేది అంటాడనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే బిజినెస్ కావచ్చు, ఒక పని కావచ్చు, స్టార్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే కదా మనకి లాస్ అవుతామా, ప్రాఫిట్ అవుతామా, సక్సెస్ అవుతామా అని తెలిసేది. దాని గురించి తెలియకముందు చాలామంది నెగిటివ్ ఆలోచిస్తారన్నమాట. ఇది అవుతుందో లేదో, మనం చేయగలమో లేదో, చేస్తే లాస్ అయిపోతామేమో, లాస్ అయిపోతే మళ్ళీ మనం బ్రతకగలమా లేదా, ఇలాగ ఆలోచించేసి చాలామంది బిజినెస్లో స్టార్టప్ల్లో డ్రాప్అవుట్ అవుతున్నారు. ముందు ఇంప్లిమెంటేషన్ చేయండి. నెక్స్ట్ సక్సెస్ గురించి ఆలోచించండి. ఇంప్లిమెంటేషన్ చేయకుండానే నేను నెగిటివ్ అయిపోతానేమో, నేను లాస్ అయిపోతానేమో అని ఆలోచిస్తే మీరు మీ లైఫ్లో ఎప్పటికీ బిజినెస్ చేయలేరు, మీరు ఎప్పటికీ ఏ పనిని చేయలేరు. థింక్ పాజిటివ్ అండ్ స్టార్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, థ్యాంక్ యూ. అశోక్ కాకు.